ఇటువంటి చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి నన్ను ప్రతిసారి కూడా అత్యంత ఆత్మవిశ్వాసాన్ని నింపాలంటే గనక అన్నవైపు చూస్తాను నేను. నిజంగా చెప్తున్నా. అన్న కోటేశ్వరరావు అన్న గారికి, ఈ సభాధ్యక్షులు వ్యవస్థ మన కోటేశ్వరరావు గారికి, అదేవిధంగా మన జిల్లా చైర్మన్ గారు, మన గ్రంథాలయ చైర్మన్, జిల్లా చైర్మన్ గారు నా పెద్దన్నయ్య, మా ఎంఎస్ బేగ్ గారికి, అదేవిధంగా వాలీబాల్ శివదత్త గారికి, అదేవిధంగా మేడం గారు రమాదేవి గారికి, అదేవిధంగా మా ఉర్దూ అకాడమీ డైరెక్టర్ శ్రీ నిజాముద్దీన్ గారికి, మీరందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఆ అనంత కరుణామయుడు అపార కృపాసుడైనటువంటి భగవంతుని యొక్క దీవెనలు మీ అందరిపై మెండుగా కురవాలని చెప్పేసి ఇస్లామియా పద్ధతిలో మీరందరికీ కూడాను అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు అంటే మీరందరూ కూడాను సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి దీవించినట్టుగా ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ఎంత చక్కటి మనసుతో నిర్వహించారు అన్న దానికి నిదర్శనం ఏమిటంటే ఈ హాల్లో కిక్కరిసిపోయి ఉన్నటువంటి ఆత్మవిశ్వాసం నాకు కనిపిస్తుంది. నాకు ఉన్న ఇక్కడ ఎంతమంది ఉన్నారనేది నాకు కనిపించట్లేదు. మీరు ఒక్కొక్కరి యొక్క ఆత్మవిశ్వాసము కొన్ని వేల మందితో సమానం అని చెప్పేసి కూడాను ఈ సందర్భంగా ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. నేను మీ అందరికీ కూడాను అభ్యర్థించేది ఏంటంటే రేపటి రోజున మీరు వెళ్ళి పిల్లలకి ఏదైతే విద్యార్థులకి మీరు విద్యను బోధిస్తారో ఆ విద్యను మీరు బోధించినా బోధించకపోయినా దానికన్నా ముందు వరుసలో మీ దగ్గర ఉన్నటువంటి ఆత్మవిశ్వాసాన్ని ఆ పిల్లల్ని బోధించండి. ఇది ఈ రోజున సమాజానికి కావాల్సినటువంటి అతిపెద్ద అస్త్రం. ఇటువంటి బహుత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి అన్నగారికి 15 మంది ప్రతి ఒక్కరు కూడాను గవర్నమెంట్ జాబ్ సాధించడం అనేది ఒక కళ. ఆ కళని సాకారం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి కావాలి. ఏంటండి చిత్తశుద్ధి అంటే కనుక అటువంటి చిత్తశుద్ధి ఉంటేనే ఆ దేవుని యొక్క కరుణ కటాక్షాలు మెండుగా ఉంటాయి. అది ఏ విధంగా సాధ్యం అండి అంటే కనుక రాష్ట్రం సుభిక్షంగా ఉండాలన్నా కానీ, రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలన్నా కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చిన్నారులు, దాని తర్వాత మహిళలు, వీరు అందరికన్నా ముందు వరుసలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దివ్యాంగులు బాగుండాలి. ఆ బాగుండాలి అన్న ఆలోచన వచ్చినటువంటి నాయకుడికే చిత్తశుద్ధి ఉన్నట్టు ఆ నాయకుడే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా మీరు చూసుకుంటే కనుక డిఎస్సి గురించి మాట్లాడతాం, కానీ డిఎస్సితో పాటు 10వ తరగతి విద్యార్థులు సాధించినటువంటి రిజల్ట్స్, వారికి ఇచ్చినటువంటి ప్రోత్సాహం చూసినా కానీ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. నాన్నకి తగ్గ తనయుడుగా నారా లోకేష్ గారు, మా యువ నాయకులు, ఆయన 10వ తరగతిలో విద్యార్థులు సాధించినటువంటి మార్కులు అందరినీ కూడాను పెద్ద యాడ్లు వేస్తే ప్రతి ఒక్కరు కూడాను చిక్కీపై కూడాను ఫోటోలు వేసుకున్నటువంటి దౌర్భాగ్యపు గత ముఖ్యమంత్రిని మనం చూసినటువంటి దాఖలాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు స్వయాన తనే విద్యాశాఖ మంత్రిగా ఉండి కనీసం ఆయన ఫోటో కూడాను ప్రచురించకుండా ఎవరైతే క్రెడిట్ సాధించారో వారే ముందుకు రావాలి అని చెప్పేసి ఇంత చిత్తశుద్ధితో మీరందరికీ కూడాను అదే చిత్తశుద్ధితో 15 మందిని ఈ రోజున మీకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడంలో కానివ్వండి, ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి పని నిజంగా హర్షించదగ్గ అంశం. మీరు అందరి మనసుల్లో నుంచి వచ్చేటటువంటి ఏదైతే దీవెనలు ఉన్నాయో ఆ దీవెనలే రానున్న 2009 ఎన్నికల్లో మళ్ళా ఈ కూటమి ప్రభుత్వం ఇన్షాల్లా విజయఢంకా మోదిస్తుంది అని చెప్పేసి చాలా స్పష్టంగా తెలియజేస్తూ, ఉర్దూ అకాడమీ చైర్మన్ అన్నారు, ఉర్దూలో మాట్లాడకుండా మీరు తెలుగులోనే మాట్లాడుతున్నారని ఏంటండి అని చెప్పేసి భావిస్తారని చెప్పేసి లాస్ట్లో మీరు అందరినీ చూస్తే కనుక ఇందాక చెప్పినటువంటి ఏదైతే భావం ఉందో దాన్ని తెలుగులో ఒకే ఒక షేర్ అంటే ఒక పద్యం ద్వారా మీకు తెలియజేసి ఇన్షాల్లా నా యొక్క స్థానాన్ని తీసుకుంటాను. అల్లామా ఇక్బాల్ గారు అంటే సారే జహా సే అచ్చా హిందూ సీతా హమారా ఫేమస్ పోయం ఆయన రాసినటువంటి గొప్ప కవి అన్నమాట. ఆయన అల్లామా ఇక్బాల్ గారు చెప్పినటువంటి మాట ఏమిటంటే దిల్ సే జో ఆహ్ నికల్తీ హై అసర్ రక్తీ హై అంటే మనసులో నుంచి వచ్చేటటువంటి దీవెనలు కానివ్వండి, ప్రార్థనలు కానివ్వండి, దాన్ని ఆహ్ అంటారు. ఆ ఆహ్ అనేది దానికి అసర్ రక్తి, దానికి ఒక ప్రాముఖ్యత ఉంటుంది. ఆ ప్రాముఖ్యత ఎటువంటిదంటే దానికి రెక్కలు ఉండవు. పర్ నహి మగర్ తాకతే పర్వాజ్ రక్తి అంటే రెక్కలైతే ఉండవు, కానీ 7 ఆకాశాలు దాటి ఆ భగవంతుని దగ్గర తధాస్తు దేవతలందరూ కూడాను తధాస్తు అని చెప్తారు అని చెప్పి. కాబట్టి మీరందరూ మనస్ఫూర్తిగా దీవెనలు అందించాలని చెప్పేసి మరీ ముఖ్యంగా మా కోటేశ్వర అన్నకి అయితే మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా నిన్న మాకు మంచిగా ఒక ఉర్దూ అకాడమీకి మన ఏమంటారు జీవితంలోనే మన ఈ చరిత్రలోనే మొదటిసారిగా
ఉర్దూ అకాడమీ మరియు అదేవిధంగా మన గ్రంథాలయ చైర్మన్ గా ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళందరూ కూడా పరస్పర సహకారం అందించడానికి ముందుకు రావడము, మాకు ఉన్నటువంటి 36 లైబ్రరీస్ కి 360 పుస్తకాలు అందిస్తామని చెప్పేసి నిన్న మాట ఇవ్వడము, అటువంటి మన డైరెక్టర్ గారు కూడాను మన దగ్గర ఉన్నారు. కాబట్టి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.